వెల్కమ్ టు Siva ట్యుటోరియల్స్. ఈరోజు మనం డిస్కస్ చేసే టాపిక్ ఏంటంటే ఈ-కామర్స్ మోడల్ పేపర్. సో ఇది మనకి బీకామ్ కంప్యూటర్లో 6th సెమిస్టర్లో ఉండే సబ్జెక్టు. సో ఈ మోడల్ పేపర్ ఎలా ఉంటుంది అనేది మనం ఇప్పుడు డిస్కస్ చేసుకుందాం. సో చూడండి, మనకి ఏంటంటే ఇప్పటిదాకా జరిగిన ఎగ్జామ్స్లో ఎగ్జామ్ పేపర్ కానీ మోడల్ పేపర్ కానీ ఎలా ఉందంటే 8 క్వశ్చన్స్ ఇచ్చారు. 8లో నుంచి మనకి 5 క్వశ్చన్స్ రాయమన్నారు. సో 5 into 15. బట్ ఏంటంటే ఇక్కడ 6th సెమిస్టర్లో మనకి ఇంకొంచెం అడ్వాంటేజ్ అనేది వచ్చింది. సో అదేంటంటే 10 క్వశ్చన్స్ ఇస్తున్నారు. 10లో నుంచి 5 క్వశ్చన్స్ రాయాలి. సో ఏంటంటే అందులో కూడా మ్యాక్సిమం ప్రతి యూనిట్ నుంచి 2 క్వశ్చన్స్ అనేవి ఇస్తున్నారు. సో మ్యాక్సిమం 3 యూనిట్స్ చదువుకుంటే మనకి మ్యాక్సిమం 5 క్వశ్చన్స్ అనేవి వచ్చేస్తున్నాయి. సో ఇవి కూడా ఏంటంటే నేను ఆల్రెడీ ప్రీవియస్ క్లాసుల్లో ఇంపార్టెంట్ లిస్ట్ అనేది ఇచ్చాను. సో ఆ ఇంపార్టెంట్ లిస్ట్లో నుంచే ఏ క్వశ్చన్స్ వచ్చాయా లేదా అనేది ఇప్పుడు చెక్ చేసుకుందాం. సో ఈ పేపర్ ఎలా ఉందో కూడా ఇప్పుడు క్లియర్గా చెక్ చేద్దాం. సో చూడండి, ఫస్ట్ వచ్చేసరికి మనకి ఏంటంటే ఫస్ట్ క్వశ్చన్, వాట్ ఈజ్ ఈ-కామర్స్? ఈ-కామర్స్ అంటే ఏంటి అండ్ ఎక్స్ప్లెయిన్ అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ ఆఫ్ ఈ-కామర్స్. సో ఈ-కామర్స్ అంటే ఏంటి, ఈ-కామర్స్ వల్ల ఉపయోగాలు ఏమైనా ఉన్నాయా లేదంటే ఏమన్నా డిసడ్వాంటేజెస్ ఉన్నాయా అనేది క్వశ్చన్. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్, ఎక్స్ప్లెయిన్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ B2B ఈ-కామర్స్ అన్నారు. ఓకేనా, బిజినెస్ టు బిజినెస్ అంటారు. సో ఈ-కామర్స్లో ఈ క్వశ్చన్ అనేది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. సో ఎక్స్ప్లెయిన్ ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ B2B. నెక్స్ట్ అదేవిధంగా ఎక్స్ప్లెయిన్ అబౌట్ EDI అండ్ ఇట్స్ నట్స్ అండ్ బోల్ట్స్. సో ఇది కూడా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. నట్స్ బోల్ట్స్ అనే క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్. సో థర్డ్ క్వశ్చన్ అనేది ఆ క్వశ్చన్ ఇచ్చారు. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ ఏమి ఇచ్చారో చూద్దాం. చూడండి, ఎక్స్ప్లెయిన్ ద రోల్ ఆఫ్ సాఫ్ట్వేర్ ఏజెంట్స్ ఫర్ B2B ఈ-కామర్స్. సో సాఫ్ట్వేర్ ఏజెంట్స్ యొక్క రోల్ ఏంటి ఈ B2Bలో అనేది ఫోర్త్ క్వశ్చన్. నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్ చూడండి, ఎక్స్ప్లెయిన్ ద ఆర్కిటెక్చర్ ఆఫ్ ఇంటర్నెట్, నెక్స్ట్ ఇంట్రానెట్ అండ్ ఎక్స్ట్రానెట్. సో ఇక్కడ చూడండి, ఆర్కిటెక్చర్ ఏంటి, ఇంటర్నెట్ది, ఇంట్రానెట్ది, ఎక్స్ట్రానెట్ది ఆర్కిటెక్చర్ ఏంటి అని ఫిఫ్త్ క్వశ్చన్ అడిగారు. సో ఈ 5 క్వశ్చన్స్ కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్సే. సో 5 క్వశ్చన్స్ కూడా ప్రతి ఒక్కరు రాసే క్వశ్చనే. నెక్స్ట్ సిక్స్త్ క్వశ్చన్ చూడండి, ఎలక్ట్రానిక్ పేమెంట్ సిస్టమ్ ఇష్యూస్ అండ్ ఛాలెంజెస్. సో ఇక్కడ ఏంటంటే ఎలక్ట్రానిక్ అంటే మనం ఏంటంటే ఆన్లైన్లో పేమెంట్ చేస్తూ ఉంటాం. సో దానివల్ల వచ్చే ఇష్యూస్ ఏంటి, కొన్ని ఛాలెంజెస్ ఏంటి అనేది ఈ క్వశ్చన్. నెక్స్ట్ వచ్చేసరికి చూడండి, సెవెంత్ క్వశ్చన్, వాట్ ఈజ్ ఆన్లైన్ పేమెంట్ సిస్టమ్. ఆన్లైన్ పేమెంట్ సిస్టమ్ అంటే ఏంటి అండ్ ఎక్స్ప్లెయిన్ ఇన్ డీటెయిల్. అండ్ ఆల్సో ఇంకా ఏమి ఇచ్చారంటే డిస్కస్ ద వేరియస్ రిస్క్ అసోసియేటెడ్ విత్ ఇట్. సో ఆన్లైన్ పేమెంట్ వల్ల మనకి ఏమన్నా రిస్కులు ఉన్నాయా, ఆ రిస్కులు ఏమేంటి అనేది కూడా ఈ క్వశ్చన్లో అడిగారు. నెక్స్ట్ అదేవిధంగా 8th క్వశ్చన్ చూడండి, ఎక్స్ప్లెయిన్ ఇంటర్నెట్ ప్రోటోకాల్. ఇంటర్నెట్ ప్రోటోకాల్ అంటే ఏంటి, IP ఇంటర్నెట్ ప్రోటోకాల్ అంటే ఏంటి అని అడిగారు. ఓకేనా. నెక్స్ట్ 9th క్వశ్చన్ వచ్చేసరికి చూడండి, ఎక్స్ప్లెయిన్ వెబ్ బేస్డ్ క్లయింట్ ఆర్ సర్వర్. సో ఇక్కడ చూడండి, క్లయింట్ అంటే వెబ్ బేస్డ్ క్లయింట్, వెబ్ బేస్డ్ సర్వర్ గురించి అడిగారు క్వశ్చన్. నెక్స్ట్ లాస్ట్ అండ్ ఫైనల్ 10th క్వశ్చన్ వచ్చేసరికి చూడండి, బిజినెస్ మోడల్ ఆఫ్ ఎక్స్ట్రానెట్ అప్లికేషన్స్ అన్నాడు. ఓకేనా. సో ఈ 10 క్వశ్చన్స్లో నేను ఇంపార్టెంట్ లిస్ట్లో ఇచ్చిన క్వశ్చన్స్ 8 క్వశ్చన్స్ దాకా ఉన్నాయి. సో మీరేంటంటే ఆ ఇంపార్టెంట్ లిస్ట్ చూసుకుంటే మ్యాక్సిమం మీరు దీంట్లో మంచి మార్క్స్ అనేవి గెయిన్ చేసుకోవచ్చు. సో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ.